వెల్కమ్ టు 9 వైబ్స్. రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి 9,000కు పైగా బస్సులున్నాయి. ఇందులో 50,000కు పైగా ఉద్యోగులున్నారు. ఈ బస్సులు సుమారు 10,000 గ్రామాల్లో 35 లక్షల కిలోమీటర్ల వరకు నిత్యం ప్రయాణిస్తూ ఉంటాయి. దాదాపు 45 లక్షల మందిని ప్రతిరోజు వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. కానీ ఇటీవల ప్రభుత్వం మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టింది. ఈ పథకానికి మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఏ బస్సు చూసినా మహిళలతో కిటకిటలాడుతున్నాయి. దీంతో టికెట్ తీసుకున్న వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారిపోయింది. సాధారణ సీట్లలో కూడా మహిళలే కూర్చుంటున్నారు. టికెట్ తీసుకుని కూడా నుంచుని ప్రయాణించాల్సిన పరిస్థితి వస్తుందని కండక్టర్లతో వాగ్వాదానికి దిగిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో కరువమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అని చందాగా కండక్టర్ల పరిస్థితి తయారైంది. అయితే ఈ ఘటనను కండక్టర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 3 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ప్రతిరోజు సగటున 30 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. మొత్తంగా రోజు 51 లక్షల మంది ప్రయాణికులను ఆర్టీసీ గమ్యస్థానాలకు చేరుస్తోంది. పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారిలో 62% మంది మహిళలే ఉన్నారని యాజమాన్యం వెల్లడించింది. మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా సంస్థ ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పెరిగింది. గతంలో 69% ఓఆర్ ఉండగా ప్రస్తుతం అది 88% పెరిగింది. 3 రోజుల్లో యాదగిరిగుట్ట, వేములవాడ, దుబ్బాక, గజ్వేల్, హుజూరాబాద్, మేడ్చల్, ముషీరాబాద్, మియాపూర్ 2, జీడిమెట్ల, కుషాయిగూడ డిపోలు 100% ఓఆర్ సాధించాయని సంస్థ వెల్లడించింది. మహిళల ఉచిత ప్రయాణం నేపథ్యంలో ఇతర ప్రయాణికులు సంస్థకు దూరం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే అంశంపై ఉన్నతాధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఏ సమయాల్లో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు, ఏ రూట్లలో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు, ఆయా రూట్లలో మహిళలకు ప్రత్యేక బస్సులు కేటాయిస్తే ఎలా ఉంటుంది, వృద్ధులు, వికలాంగులకు ఏ విధంగా సీట్ల కేటాయింపు చేయాలి తదితర అంశాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. మరోపక్క ఆర్టీసీ కూడా కొత్త బస్సులను సమకూర్చడంపై దృష్టి సారించింది. ఇప్పటికే 350 అద్దె బస్సులను నోటిఫికేషన్ ఇచ్చింది. అవి త్వరలోనే వచ్చే అవకాశాలున్నాయి. కొత్త బస్సులు వచ్చినా పాత రూట్లలోనే తిరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరులో కొన్ని బస్సులు, సంక్రాంతిలోపు మరికొన్ని బస్సులు ఇలా దశల వారీగా బస్సులను తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నారు. 4-5 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.